హాయ్ అండి, హలో, నేను మీ రమ్య శ్రీపతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా దీనికి కావాల్సినవి సిద్ధం చేసి ఉంచుకున్నానండి. 2 ఆనియన్ తీసుకున్న, 2 టమాటా, 2 పచ్చిమిర్చి, వెల్లి రెబ్బలను తీసుకున్న, కాస్త అల్లం ముక్క, స్పైసెస్ తీసుకున్నానండి. నేను 100 గ్రామ్ పన్నీర్ తీసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసాను. వేసిన తర్వాత 1.5 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ను, ధనియా పౌడర్ కూడా వేసి ఇదంతా మిక్స్ చేశానండి. పన్నీర్కి ఇదంతా పట్టేలాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది మొత్తం కలుపుకున్నాక పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలండి. పన్నీర్ ఇందులో వేసేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలండి. మనం అన్నీ ఇందులో కలిపేసుకున్నాం కదా, కారం, ఉప్పు, పసుపు ఇవన్నిటిని కూడా ఈ పన్నీర్కి మంచిగా పట్టేలాగా ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోయినాక మరో ఆ ప్యాన్లోనే కాస్త ఆయిల్ పోసి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి మనం ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, స్పైసెస్ అన్నీ వాటిని కూడా ఇందులో వేయాలండి. మనం ఆనియన్ పొడుగ్గా సన్నగా ఇలా కట్ చేసుకున్నాం అనుకో మన ఫ్రై చేయడానికి చాలా బాగుంటుంది. 2 పచ్చిమిర్చి చేసుకున్నాను, ఇది కూడా ఇందులోనే పొడుగ్గా కట్ చేసేసుకోవాలి. వెల్లి రెబ్బలను కూడా ఇందులోనే వేసానండి. 3 లవంగాలు తీసేసుకున్న, ఒక యాలక్ తీసుకున్న, కాస్తంత దాల్చిన చెక్క తీసుకున్నానండి, దాన్ని కూడా ఇందులో వేసేసాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను, హాఫ్ టీ స్పూన్ కారం పొడి వేసానండి. ఇది కూడా ఇది కలిపి మొత్తం ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలని. ఇది మొత్తం ఫ్రై అయిపోయింది కదండి, ఈ విధంగా నేను చూపించే విధంగా ఇది ఫ్రై అయిపోయినాక కాస్త చల్లారినాక మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ప్యూరీ లాగా చేసేసుకోవాలి. టమాటా ఇదంతటిని కూడా ఇలా ప్యూరీ లాగా అయిపోయింది కదండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని నేను 1 స్పూన్ ఆయిల్ వేసేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాక నేను దీంట్లోకి బిర్యానీ ఆకును కాస్త స్పైసెస్ వేసానండి. ఇవి కాస్త ఫ్రై అయిపోయినాక ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి ప్యూరీని అంతా ఇందులో వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని దీన్ని కలుపుకోవాలి. నేను పసుపును కాస్తంత కారం పొడి వేసానండి, దాన్ని కూడా ఇందులో వేసి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇది చిక్కగా ఉంటుంది కాబట్టి కాస్తంత వాటర్ వేసుకొని కలుపుకొని ఇది ముందుగా మనం అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి పన్నీర్ని, దాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇది కాస్త ఒక 10 మినిట్స్ ఇలా మొత్తం ఉడికిన తర్వాత మనం దీనికి పన్నీర్ మసాలా యాడ్ చేసేసుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని కర్రీ ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఎంతో రుచికరమైన పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలోకైనా, పరోటాలకైనా, వెజ్ బిర్యానీకైనా, వెజ్ పులావ్కైనా చాలా టేస్ట్ ఉంటుందండి. మీకు కనుక మా వీడియోలు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి.